పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడైన తండ్రి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం నాయన. ఈ ఉదయకాలన ప్రత్యేకమైన స్తుతిస్తున్నా ప్రభా. మీ మహాకృప గద్దినమంతా కూడా నాయన కాచి కాపాడారు. స్తోత్రం తండ్రి. మరొక దినం చూడడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి, దయను బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ దినం నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీ కృపలో దర్శించండి. ఈ దినమంతా అయ్యా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మయంకరంగా చేయండి. ఈ ఉదయకాలన ఎవరైతే ఏకీభవిస్తున్నారో వారి గురించి నేను భారంతో ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళని దర్శించండి ఆయన. మీ మహాకృప ఇప్పటి వరకు కాచి కాపాడిన దానికి స్తోత్రం తండ్రి. నాయన వాళ్ళని ప్రత్యేకంగా మీ యొక్క ఆశీర్వాద వర్షం కుమ్మరించండి, దీవెన వర్షం కుమ్మరించండి, ఆశీర్వాద తృప్తి వర్షం, దీవెన తృప్తి వర్షండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయండి ఆయన. అనేక మంది నాయన వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారు ప్రభా. మీ గాయపడినంతో ముట్టండి, స్వస్థత, విడుదల, పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఆర్థిక సమస్యలను విడిపించండి. ప్రతి అవసరత ప్రతి ఒక్కర తీర్చండి ఆయన. కోడి తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతో అదేవిధంగా ఈ రోజంతా కూడా నేను మీ కృపరెక్కల చాటు నా కృప నీడలో భద్రపరచండి. గొప్ప ఆశల వర్షం కుమ్మరించండి, దీవెన వర్షం కుమ్మరించండి. పని బాటలో మీ కృప చూపించండి. మీ కృపే ఆధారం. మీ కృపను బట్టి ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశ్రయించండి, కాపాడండి. ఈ దినమంతా ప్రభా కృపాక్షంతో నడిపించమని, కృపలో భద్రపరచమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.